పట్టాడు నమ్మ స్విగ్గీ నన్ను అంత లాంగ్ ఆర్లో చూడండి నమ్మంగా 14 కిలోమీటర్లు ఉడతూరు దగ్గరికి అయితే పోవాలి దగ్గర చూడండి అసలు 168 అయితే అమౌంట్ అయితే వేసాడు అవుట్ ఆఫ్ జోన్ 55 రూపీస్ వేసి రిటర్న్ జోను చూడండి అప్ప ఇంత వేసినాడు 12 కిలోమీటర్లు అంటే టోటల్ చేస్తున్నాను 128 అయితే అమౌంట్ అయితే వేసాడు సీగల్ పికప్ మాదే అల్లి డెలివరీ ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి 1244 1244 రూపాయలు ప్లస్ మనకి 300 డైలీ ఇన్సెంటివ్ అయితే వచ్చింది. టైం చూడండి 12:21. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పైన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేప్పటికి స్విగ్గీ వచ్చేప్పటికి ఫ్రైడే. ఈరోజు మనకు వచ్చేప్పటికి డేట్ చూసుకుందాం, ఆఫర్ ఏ రకంగా ఉందో చూసుకుందాం. ముందుగా అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 28 ఫ్రైడే, టైం చూసుకోవచ్చు 11:50 అయితే అయింది. యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనకి ఆఫర్ ఏ రకంగా ఉందో చూసుకుందాం. మెసేజ్ సెంటర్ చూసుకోవచ్చు. 12 to 3 PM వచ్చేప్పటికి 25 రూపీస్ అయితే ఉంది. 6 to 10 PM వచ్చేటప్పటికి 25 రూపీస్ అయితే ఉంది. అంటే 40%. 12 to 3 PM 40%, 6 to 10 PM వచ్చేటప్పటికి 35%. పర్సెంటేజ్ వచ్చేటప్పటికి 25 రూపీస్ అయితే ఒక్కొక్క ఆర్డర్కి అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తానని చెప్పేసి అన్నాడు. మళ్ళీ వచ్చేటప్పటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి వచ్చేటప్పటికి 6 నుంచి 11 50%, 11 to 8 50%, 8 to 9 45%, 9 to 10 45%, 10 to 11 45%, 11 to 12 PM ఎక్స్ట్రా వేసాడు. కానీ అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏమి ఇవ్వడు. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 6 నుంచి అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఆఫర్ అయితే ఉంటుంది. నేనైతే 12 నుంచి అయితే చేస్తాను కాబట్టి నా ఆఫర్ వచ్చేటప్పటికి మన వచ్చేటప్పటికి ఈ ఆఫర్. మళ్ళీ లేట్ నైట్ చేసే వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక ఆఫర్ అయితే ఉంటుంది. 11 to 12 PM వచ్చేప్పటికి 10 రూపీస్ ఉంది. 12 to 1 PM వచ్చేప్పటికి 25 అయితే ఉంది. అలాగే మార్నింగ్ 5 నుంచి 6 వరకు, నైట్ 11 నుంచి మార్నింగ్ 6 వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చేప్పటికి 30 రూపీస్ వరకు అయితే ఉంది. ఆఫర్ ఇక్కడే ఉంది, చూసుకోవచ్చు మీరు. చూసారుగా మనకి ఆఫర్ ఏ రకంగా ఉందని చెప్పేసి, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ రకంగా ఆఫర్ అయితే ఉందని చెప్పేసి మనం 12 గంటలకి అయితే ఆన్లైన్లోకి వెళ్దాం. ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ట్స్ మనకి ఏ రకంగా పడతాయి, ఎంత ఈరోజు వచ్చేప్పటికి 26 ఆర్డర్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చాడు. ఫ్రైడే నుంచి సండే వరకు వచ్చేప్పటికి 26 ఇస్తాడు. నార్మల్ డేస్ వచ్చేప్పటికి మండే నుంచి ట్యూస్డే వరకు వచ్చేటప్పటికి ఓన్లీ 24 అవర్స్ టార్గెట్ అయితే ఇస్తాడు. ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి నాది వచ్చేటప్పటికి ఫస్ట్ టార్గెట్ మాత్రమే క్లియర్ చేయగలను. ఎందుకంటే నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే పోతాను. మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చేప్పటికి సెకండ్ టార్గెట్ అయితే క్లియర్ చేయొచ్చు. అది 550 అయితే ఇన్సెంటివ్ అయితే అమౌంట్ అయితే వస్తుంది. మనం వచ్చేప్పటికి ఓన్లీ 300. ఎందుకంటే నేను నార్మల్ షిప్ అయితే చేస్తాను కాబట్టి 12 నుంచి నైట్ 11 వరకు అయితే చేస్తాను కాబట్టి ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్డర్స్ డిఫరెంట్ అంటే ఫుల్ డే చేసే వరకు రకంగా ఉంటుంది, నార్మల్ చేసే వరకు ఉంటుంది. ఎన్నో జోన్లు యాడ్ చేసుకున్నా కూడా మనకు వచ్చేటప్పటికి టార్గెట్ అనేది టైం ప్రకారంగా అయితే పోతుంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ అయితే వేసాడు 20 రూపీస్. ఫస్ట్ ఆర్డర్ మనకు వచ్చేప్పటికి డిస్టెన్స్ కూడా 1 కిలోమీటర్ కూడా లేదు. హోటల్ మెనూ అంట. ఇక్కడే పికప్ డెలివరీ కూడా చాలా దూరం అయితే లేదు. యాక్సెప్ట్ కొట్టేద్దాం ఆర్డర్. హోటల్ మెనూ సేమ్ మెనూ ఇక్కడే ఉన్నాను. ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం. రీచ్ కొట్టేద్దాం. ఎత్తుకోవడానికి ఫోటో అవుతుంది. సెల్ఫీ అయితే ఇచ్చేద్దాం. సెల్ఫీ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి పికప్ చేసుకునేద్దాం. డెలివరీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. 31 అయితే మనకైతే వచ్చింది. 20 రూపీస్ చూపించింది. వెయిట్ టైం వచ్చేప్పటికి 11 రూపీస్ అయితే ఇచ్చాడు. చూడండి 12:32 అయితే టైం అయింది. 12:32 అంటే హాఫ్ అన్ అవర్కి ఒక ఆర్డర్ అయితే అయింది. చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని ఆర్డర్ అయితే ఎంత ఇన్సెంటివ్ వస్తుంది ఈరోజు చూద్దాం. నెక్స్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, టైం వచ్చేప్పటికి 2:32 అయితే అయింది. ఇప్పుడు దాకా అయిన అమౌంట్ వచ్చేప్పటికి చూడండి ఒకసారి 199 + 76 బ్లాక్లో 76 అయితే ఉంది. 199 అయితే అమౌంట్ అయింది. టైం వచ్చేప్పటికి 2:32 అయితే అయింది. 5 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయ్యాయి. వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేప్పటికి టోటల్ వచ్చేప్పటికి 36 ఫ్లోర్లు అయితే ఉంది. ఒకసారి చూడండి, కూడా మీకు కూడా చూపిస్తాను. కింద నేను చూడండి ఒకసారి. టోటల్ వచ్చేటప్పటికి 34 ఫ్లోర్లు 36 ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్లో నేను చూశాను. నార్మల్గా 1-2 ఫ్లోర్లు లేదా అంతకుమించి అంటే 4-5. మా బెంగళూరు సిటీలో మాత్రం మరీ అధ్వానంగా 34 ఫ్లోర్లు 35 ఫ్లోర్లు కట్టేస్తే అసలు భూమి అది ఎలా తట్టుకుంటుందో కూడా అర్థం కావట్లేదు. లిఫ్ట్లో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. 34 ఫ్లోర్ ఈ రకంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఉంటే ఇలాంటి దాంట్లో ఉండాలి. బాగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి అపార్ట్మెంట్లో ఉన్నామంటే మస్తు అయితే ఎంజాయ్ చేయొచ్చు. లిఫ్ట్లోకి వస్తే నెట్వర్క్ పోతుంది. ఆటో పడిండే లేదో కూడా తెలియలేదు.
అవుట్ సైడ్ పోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపు పడుతుందో తెలియదు, చూద్దాం. నెక్స్ట్ ఆర్డర్ ఎంత టైం పడుతుంది, ఎంత అమౌంట్ పడుతుంది, ఏ ప్లేస్ పడుతుంది అని చెప్పేసి. చూడండి 591 ఎర్నింగ్స్ అయితే అయింది. 14 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయ్యాయి మనకి. ఇప్పుడు 6 గంటల నుంచి అయితే మ్యాక్స్ ఇది వచ్చేప్పటికే మ్యాక్స్ బోనస్ అమౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది. టైం చూడండి 5:59. కంప్లీట్ చేయాలంటే మనకి ఇంకా 14 ఆర్డర్లు అయితే 12 ఆర్డర్లు అయితే కావాలా. 12 ఆర్డర్లు డెలివరీ చేసామంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేప్పటికి 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. 26 ఆర్డర్స్కి వచ్చేప్పటికి 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఆర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆర్డ్స్ నుండి ఇప్పటికి ఇంకా ఒక 19 అట్లా రకంగా ఇది. ఫ్రైడే బాగుండాల్సింది కానీ ఈ ఫ్రైడే ఎందుకో ఆర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. చూద్దాం. నైట్ 11 వరకు అయితే టైం ఉంది కదా మనకి. ఇంకా ఎన్ని ఆర్డర్స్ వస్తాయి చూద్దాం. ఈరోజు 128 అయితే అమౌంట్ అయితే వేసాడు. సీగల్ పికప్, మాదే వెళ్ళి డెలివరీ యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. రేట్ ఏంటంటే డెలివరీ వచ్చేస్తుంది. బిర్యానీ జస్ట్ వారిని సీగేయాలనుకోండి కదరా. బిర్యానీ జస్ట్ టోటల్ వచ్చేప్పటికి 10 కిలోమీటర్లు ఉంది. ఇటు నుంచి అటు వెళ్ళాలా? సరే వెళ్దాం. ఆడైతే వెళ్ళి పికప్ చేసుకునేసి అటు నుంచి అటే వెళ్దాము. ట్రాఫిక్ అయితే ఉంటుంది, చూద్దాం ట్రాఫిక్ ఎంత మాత్రం ఉంది. 14 minutes 32 kilometers. పికప్ లొకేషన్కే 14 minutes పడతాయి. ఇంక ఎప్పుడో నేను డెలివరీ చేసేది. సరే వెళ్దాం. ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసాం. వెయిట్ టైం వచ్చేటప్పటికి 4 రూపీస్ అయితే వేసాడు. బోనస్ అమౌంట్ 45, మ్యాక్స్ బోనస్ 25, టోటల్ వచ్చేప్పటికి 143 అయితే ఇచ్చాడు మనకి ఈ ఆర్డర్కి. పర్లే, 143 అంటే పర్లే. మనకు చూపించింది ఒక అమౌంట్, వేసిండేది మనకి ఇచ్చిన అమౌంట్ ఒకటి వచ్చేటప్పటికి ఒకటి. చూద్దాం. మన జోన్కి ఇక్కడి నుంచి నా జోన్కి వెళ్ళాలరా అంటే అంతలేదు ఇంతలేదన్నా కూడా 10 kilometers అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా ఆర్డర్ చేస్తాడా లేదంటే మన జోన్లోకి అయితే వెళ్ళిపోవాలో చూద్దాం. ఏంద్రా బాయ్ పార్సిల్ అయితే వేసినాడు ఈయన. అబ్బాయి నాకు ఇదే తలనొప్పి. నేనైతే చూడండి అసలు పార్సిల్, ఆ పార్సిల్ పిక్ చేసుకొని ఒకడు లేడంటే మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇవ్వాలి. అది చాలా తలనొప్పి. ఇది యాక్సెప్ట్ కొడదాం, ఏం చేద్దాం, నా తలనొప్పి చూడండి అసలు. అరే వేసాడుగా పిక్ కొట్టాను కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అదని అర్థం కాలే. వాడే వేసాడు, వాడే క్యాన్సిల్ చేశాడు. దేనికైనా అర్థం కాలే. మనమే క్యాన్సిల్ చేయలే కదా, అదే క్యాన్సిల్ అయింది. చూద్దాం వేరేది ఏదైనా మన జోన్లోకి వేయాలంటే ఎక్కడ కృష్ణరాజపురం వేస్తున్నాడు, కేఆర్పురము. ఇక్కడే ఉంటే టైం వేస్ట్. ఊరికే చిన్నగా వెళ్తుంటే ఏదైనా పడుతుంది చూద్దాం. 168 అయితే అమౌంట్ అయితే వేసాడు. అవుట్ ఆఫ్ జోన్ 55 రూపీస్ అయితే రిటర్న్ జోను. చూడండి అప్ప ఇంత వేసినాడు. 12 kilometers అంటే టోటల్ చేస్తున్నాను నుంచి. యాక్సెప్ట్ అయితే కొద్దాము. ఆర్డర్ లేకపోయినాడు ఏంది ఈ రకంగా వేస్తున్నాడు అర్థం కాలే. ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ జోన్ వేస్తున్నాడు. నాకు ఇంకా చెప్పటికి ఇంకా 6 ఆర్డర్లు కావాలా. టైం చూస్తే 9 గంటలు అయింది. నాకు ఈ ఆర్డర్ డెలివరీ చేసి వచ్చేదానికి హాఫ్ అన్ అవర్. 25 minutes చూపించాడు. 25 minutes కాదు, ఇంకా ఎక్కువే పడుతుంది. పికప్ చేసుకునే దానికి ఎక్కడికి వెళ్ళాలా మొత్తం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. పికప్ ఇక్కడికి వెళ్ళి తర్వాత వచ్చేటప్పటికి అరే బూద్గేర్లోకి పంపించేయకూడదు. బూద్గేరే. అరే ఈ రోడ్డు అధ్వానంగా ఉంది కదరా స్వామి. ఎంత లాంగ్ వేసినాడు రా. ఇంకేం కొంచెం ముందుకే ఏంటి, అటు నుంచి అటే ఊరు వెళ్ళాను కదా నేను. ఇంకొంచెం ముందుకు వేసి ఉంటే కానీ అటు నుంచి హైవే టచ్ అయ్యి అటు నుంచి అటే ఊరు వెళ్ళాను కదా. చూడండి ఇక్కడ నుంచి ఇంకొంచెం దేవుని అటు నుంచి వెళ్ళానంటే అటు ఊరు వెళ్ళొచ్చు. వెళ్ళి పికప్ చేసుకుందాం, ఏం చేయడానికి లేదు. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చిన. రూమ్ నెంబర్ 201 రీచ్ అయితే కొట్టేద్దాం. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ డాక్ బారు పైన వచ్చేటప్పటికి రమ్మంటున్నారు. బార్ అయితే ఇది మనకి పికప్ వచ్చేటప్పటికి ఎలాంటి ప్లేస్ పడింది. ఫస్ట్ అయితే డెలివరీ చేస్తాను కస్టమర్కి. డెలివరీ చేసిన తర్వాత క్యాష్ అయితే కాదు, ఆన్లైన్ పే అయితే అయిపోయింది. టెన్షన్ తీసుకున్న పైన ఏం లేదు. ఎందుకంటే బార్ దగ్గర వచ్చినప్పుడు కొంతమంది అయితే డేంజర్ అయితే ఉంటుంది కదా. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆన్లైన్ పే చేశారు కాబట్టి టెన్షన్ అనేది ఏమీ లేదు. ఆర్డర్ అయితే తీసుకున్నా, కస్టమర్కి వెళ్ళి డెలివరీ చేసేద్దాం. ఓకే అయితే అయిపోయింది. 171 అయితే ఇచ్చాడు. మనకు వచ్చేప్పటికి ఇంకా 55 రూపాయలు అయితే లాక్లో ఉంది. అది కూడా అన్లాక్ చేసేద్దాం. అది ఎంత టైంకి వస్తుంది? 24 seconds అయితే ఉంది. 24 seconds అంటే వెయిట్ చేద్దాం. అమౌంట్ వచ్చేంత వరకు చూడాలి కదా. 171 ఒక 55 టోటల్ ఎంత అమౌంట్ అయితే ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. నేను చెప్పేసి అన్లాక్ అయిపోయింది 55. ఓకే మనకి ఈ రైడ్కి టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పేసి చూద్దాం.
171 ప్లస్ 55, 171 ప్లస్ 55 226 అయితే వచ్చింది మనకి. 12 కిలోమీటర్ రాను. మరి ఇంటి నుంచి మనం మన జోన్లోకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి 24 కిలోమీటర్ అన్నా కూడా అర్ధ లీటర్ పెట్రోల్ అంటే ఒక 60 రూపీస్ తీసేసినా కూడా మనకి 180 వరకు అయితే లాభమే ఉంది. సరే ఫ్రెండ్స్, మన జోన్లోకి అయితే వెళ్ళిపోదాం ఆర్డర్ కోసము. ఇంకా మనకైతే ఇంకా 5 ఆర్డర్లు అయితే కావాలి కదా ఫస్ట్ టార్గెట్ క్లియర్ చేయడానికి. మన జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకబట్టాడు నమ్మ స్విగ్గీ ఉన్నాను అంత లాంగ్ ఆర్డర్లో చూడండి. నమ్మదంగా 14 కిలోమీటర్లు ఉడతూరు దగ్గరికి అయితే పోవాలి. దగ్గర చూడండి అసలు. పికప్ వేసిండే చూడు, ఆడేసిండే పికప్ అసలు. అరే నమ్మ కేఎఫ్సీ ఆడ ఉంది కదరా కేఎఫ్సీ. నమ్మ ఆడ ఉడతూరులోనే ఒక కేఎఫ్సీ ఉంది. మళ్ళీ వచ్చేప్పటికి పోరమ్మలో ఒక కేఎఫ్సీ ఉంది. ఆడ దొరకలేదమ్మ ఇంటికి. 187 యాక్సెప్ట్ కొడతాను ఏం చేసి దానికి. అరే యాక్సెప్ట్ కొట్టినా కూడా అయితలేదు. నెట్వర్క్ కేర్ ఏందప్పా ఎట్లా బాధపడి. అరే నమ్మ ఓరియన్ మాలేంద్ర నమ్మందంగా ఇది ఆడ పోరమ్మాలు ఉంది. తర్వాత శాంతినికేతన్ ఉంది. ఇన్ని మాల పెట్టుకుని నమ్మ నువ్వేంది ఆడ చూపించిన కిలోమీటర్ డిస్టెన్స్కి ఈ డిస్టెన్స్కి చాలా తేడా వస్తుంది. చూడండి మీరే చూడండి అసలు కిలోమీటర్ డిస్టెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. 15 కిలోమీటర్లు. అవ్వ జీవితం ఏందిరా బాబు. ఎక్కడి నుంచి అడిగేసాడు ఏం కథ అనేది కొంచెం కూడా అర్థం కాకుండా అట్లా. నాకు ఎక్కడైతే వేయకూడదు అనుకుంటాను అక్కడికే వేస్తాడు. నాకు అక్కడ ఆర్డర్ వచ్చేది ఏం వచ్చేది. సరే వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ టైం వచ్చేటప్పటికి 10:49 అయింది. అంటే 10 ఈ అపార్ట్మెంట్లో వచ్చేటప్పటికే 10 గంటలకైతే లోపలికి అలౌ చేస్తాడంట. 10 తర్వాత ఏమైనా కానీ కస్టమర్ రావాలంట. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి అయితే కాల్ చేశాను. కస్టమర్ అయితే వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. 2 మినిట్ అన్నాడు, 2 నిమిషాలు అన్నాడు. ఎంతసేపు వస్తాడో తెలియదు. ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ చేశాను, ఎన్ని ఆర్డర్లు అయినాయి ఒకసారి చూసుకుందాం. అంతా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి 1244 1,244 రూపాయలు ప్లస్ వచ్చేప్పటికి 56, అది 1300. 23 ఆర్డర్స్ అయితే అయినాయి. ఇంకా 4 ఆర్డర్లు డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆర్డర్ ఉంది, అది డెలివరీ చేసామంటే ఇంకా 3 ఆర్డర్లు అయితే ఉంటాయి. టైం చూస్తే 10:50 అయితే అయింది. ఇంక తర్వాత ఆర్డర్ పడతా తెలియదు. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. చూడొచ్చు ట్రిప్స్ 22, 23 ఏదో నాకు అర్థం కావట్లే. ఒక 2000 చేద్దాం అనుకున్నా. ఎంత అవుతుంది చూద్దాం. ఇది డెలివరీ చేస్తే 187 ఇస్తాడా ఇంకా ఎక్కువ ఇస్తాడని తెలియదు. 187 అయితే చూపించింది అక్కడ. 187 ఒక 1300 వాటికి ఎంత అవుతుంది? 1487. ఇంకొక 3 ఆర్డర్లు కొట్టుకోవాలి. అటు ఇటు 3 ఆర్డర్లు కొట్టుకున్నామంటే 300 ఇన్సెంటివ్ వస్తుంది. 2000 చేయాలి అంటే ఓవర్ టైం చేయాలి. ఈరోజు 11 వరకు కాకుండా ఎక్స్ట్రా చేయాలని చెప్పి చూస్తాను. చేద్దాం. ఫైనల్గా అయితే కస్టమర్ అయితే వచ్చినాడు. డెలివరీ అయితే చేసాము. అక్కడ 187 చూపించింది, ఇక్కడ 188 ఇస్తాను. అంటే ₹1 ఎక్స్ట్రా ఇచ్చేది. మనం అంతా కేఎఫ్సీలో వచ్చేప్పటికి అంత టైం వెయిట్ చేసినా కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఇలా 15 నిమిషాల వరకు అయితే వెయిట్ చేశాను. ₹1 కూడా వెయిటింగ్ అమౌంట్ అనేది రాలేదు. ఇంకా ఎన్ని ఆర్డర్లు కావాలా? ఇంకా 2 చూడండి. ఇంకా 2 ఆర్డర్లు అయితే కావాలి మనకి. ఈ 2 ఆర్డర్లుగా 4 ఆర్డర్ చూపించింది కదా, ఇక్కడ డబుల్ ఆర్డర్ లెక్క అయితే తీసుకుంది. ఇంక 2 ఆర్డర్లు అయితే మనం చేసామంటే చేద్దాం. ఎంతైతే చూద్దాం. ఈడ కూర్చున్నాను టైర్లేదు. ఏదైనా రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు నైట్లో వచ్చేప్పటికి కొంచెం తక్కువ అయితే ఆర్డర్స్ పడతాయి కాబట్టి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళామంటే ఆర్డర్స్ తొందరగా పడతాయి. వెళ్ళి ఆర్డర్ అయితే ఏదైనా ఆర్డర్ పడిన తర్వాత డెలివరీ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేప్పటికి టైం వచ్చేప్పటికి 12:20 అయితే అయింది. ఫస్ట్ టార్గెట్ అయితే ఇప్పటికైతే క్లియర్ అయింది. అప్పుడే అయింది. మళ్ళీ ఇంకొక ఆర్డర్ వేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ అయితే డెలివరీ చేయడానికి వచ్చా. డెలివరీ అయితే చేశాను. ఆ బ్యాగ్ కనబడుతుంది, ఆ బిల్డింగే డెలివరీ అయితే చేశాను. చలి అయితే మాత్రం వరకు కొడుతుంది. హ్యాండ్ గ్లౌజ్ వేరే చేతికి లేవు. ఫ్రిడ్జ్లో చేయి పెట్టి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇన్సెంటివ్ వచ్చింది చూడండి. ఎంత అమౌంట్ అయిందని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఈరోజు ఎన్ని ఆర్డర్లకి మనము బండి ఎన్ని కిలోమీటర్లు జరిగింది కూడా ప్రతి ఒక్కటి చూపిస్తాను. మనకి 300 డైలీ ఇన్సెంటివ్ అయితే వచ్చింది. టైం చూడండి 12:21. ఓకే, అమౌంట్ వచ్చేప్పటికి 1699. ఇంకొక రూపాయి వచ్చినట్టు బాండ్ 1699 ప్లస్ వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి 300. క్యాల్సీ 1699 ప్లస్ 300 1999 అయితే అయింది. 1999 రూపాయలు అయితే ఈరోజు ఇన్సెంటివ్ అయితే మనకైతే వచ్చింది.
27 ఆర్డర్స్. ఇంకా 12 ఆర్డర్లు ఏమైనా డెలివరీ చేసామంటే మనకి 550 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. టైం ఇప్పటికే 12:20 అయింది. ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందేమో చూద్దాం ఒకసారి. ఏడున్నారా మన ఇల్లు ఏడుందప్ప, దీంట్లో ఎదుక్కోవాలా మనము. ఇది కాలేజ్ దొరికింది. ఆరు కిలోమీటర్ అంటే 7 కిలోమీటర్లు అయితే ఉంది. ఎన్ని గంటలకు పోతాం? 15 నిమిషాలు అంటే 1 గంట అయితే అయిపోతుంది. వెళ్ళి తినేసి పడుకొని రేపు మళ్ళీ డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. కిలోమీటర్స్ వచ్చేటప్పటికి ఈరోజు టోటల్ వచ్చేటప్పటికి 121 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. 121 అంటే బండి తిరిగిండేది. 200 రూపాయలు మైనస్ చేసుకున్నా కూడా 1999 రూపాయలు, 2000 అనుకున్న ఒక రూపాయి తక్కువ 2000 రూపాయలు ఒక 200 తీసేసినామంటే 1800 అయితే మనకి ఈరోజు అయితే టోటల్ అమౌంట్ 200 పెట్టుబడి 1800 అయితే ఇన్కమ్ అయితే మనకైతే ఈరోజు అయితే వచ్చింది. ఇంకొకటి ఏమప్ప అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్రతిసారి నేను అడిగి నేను అడుగుతుంటే మీకు చూసే వాళ్ళకి మీకే ఒక రకంగా ఉంటుంది. సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా బాగా నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం చేయాలని చెప్పేసి నాకు కూడా కొంచెం అంటే కొంచెం సంతోషంగా ఉంటుంది కదా సబ్స్క్రైబర్స్ వస్తే. ఇంత వీడియోకి ఇంత టార్గెట్ అనే దాని బదులు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మరీ కోరుతున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంటికైతే వెళ్ళి తినేసి శుభ్రంగా పడుకుంటాను. అందరికీ ఇంక చెప్పొచ్చేది ఏమప్ప అంటే ఏమీ లేదు. రేపు ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.